అనిల్ ఒక యువ ఐటీ ఉద్యోగి. తనకు ఎదుటివారి తప్పులు మాత్రమే కనిపిస్తాయి. బస్ డ్రైవర్ తప్పు చేశాడా? టీ తక్కువ? సర్వీస్ ఆలస్యమా? ఎప్పుడూ అసహనం. ఒకరోజు వర్క్‌కి వెళ్తూ బస్ ఎక్కాడు. బస్‌లో ఒక కుర్రవాడు గుడ్డి కళ్ళతో పాటు పాడుకుంటూ కూర్చున్నాడు. చిన్న టిఫిన్ డబ్బా దగ్గర పెట్టుకొని సంతోషంగా మోగిస్తున్నాడు. అనిల్ చిరాకు పట్టాడు. ఇవాళ ఉదయం నుంచి నాకు టెన్షన్. ఇతను ఇంత హ్యాపీగా ఎలా ఉన్నాడు? అతను అడిగాడు. నీకు ఏం ఆనందం రా ఇంత? అబ్బాయి నవ్వుతూ అన్నాడు. నాకు కళ్ళు లేవు సార్, కానీ చెవులున్నాయి కదా, అందుకే పాటలు వింటా పాడుతా. అనిల్ మౌనమయ్యాడు. తన దగ్గర ఉన్నదాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని అర్థమైంది. ఆ రోజు నుంచి తనకున్న ఆశీర్వాదాలు చిన్నవైనా ప్రతిరోజు ధన్యంగా భావించాడు. మన గురువు ఎప్పుడూ పుస్తకాల్లో ఉండరు. కొన్నిసార్లు మనతో మన పక్కనే ఉండొచ్చు. కృతజ్ఞత నేర్పిన చిన్న అంధుడే అనిల్‌కి జీవిత గురువయ్యాడు.